మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో టీవీ9 ప్రతినిధిపై సినీ హీరో మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ సీఐకి, మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దగ్గర నుండి తీసుకోలేకపోతే అటు నుండి ఇటు ఇటు నుండి అటు జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే వర్ధిల్లాలి వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి 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 జర్నలిస్టుపై దాడిని ఖబర్దార్ మోహన్ బాబు ఖబర్దార్ 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 మోహన్ బాబు ఖబర్దార్ ఖబర్దార్ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. హైదరాబాదు శివార్లోని జల్పల్లి మోహన్ బాబుకు చెందిన ఫామ్ హౌస్లో నిన్న రాత్రి టీవీ9 ప్రతినిధి రంజిత్ గారిపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబుపై కఠిన చర్యలు చేపట్టాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇంకా కఠినమైన పాలసీలు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. హైదరాబాద్ జల్పేటలో జరిగిన నిన్న రాత్రి జరిగిన జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా అంటే ఈ మధ్య రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినిమా యాక్టర్ల దాకా చులకన భావం ఏర్పడదు. ఇది మంచి పరిణామం కాదు. ఖబర్దార్ మోహన్ బాబు, బిడ్డ నువ్వు జర్నలిస్టులు తలుచుకుంటే నీ సినిమా కాదు కదా, నీ ఇంటి కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లకుండా మేము చర్యలు తీసుకుంటాం. జర్నలిస్టులు కెమెరాలు పట్టుకొని, పెన్నులు పట్టుకొని వార్తలు రాయడం, వార్తలు సేకరించడమే కాదు. మేము మీడియా కవరేజ్ ప్రాంతంలో పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఒక నోటీస్ జారీ చేసి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు చెప్పడం ఇది విడ్డూరంగా ఉన్నది. అయితే మోహన్ బాబు ఏదైతే టీవీ9 రిపోర్టర్ రంజిత్పై దాడి చేసి ఆయన మీద హత్యానికి పాల్పడ్డాడు. దీన్ని వెంటనే అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి మోహన్ బాబు ఫ్యామిలీని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని ఒకవేళ పోలీసులు దీన్ని జాప్యం చేసినట్లయితే ఈ ఆందోళన తీవ్రతరం చేస్తాం. రానున్న రోజుల్లో మోహన్ బాబు సినిమాలు కానీ, మోహన్ బాబుకు సంబంధించిన సినిమాలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీడియానే అడ్డుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.